సాధారణంగా సినీ రాజకీయ ప్రముఖుల్ని ఆరాధించడం, వారి పేరు మీద రకరకాల అన్నదానాలు చేయడం, లేకపోతే వివిధ రకాల సహాయ సహకార కార్యక్రమాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. అదే కోవకు చెందిందే ఈ సందర్భం కూడా అనుకోవచ్చు. కాకినాడ జిల్లా పెద్ద ఇసుకపల్లిలో పోతుల పేరంటాలమ్మ అనే ఒక వృద్ధురాలు ఏం చేశారంటే ఒక మొక్కుకున్నారట. ఆవిడ ఎవరి కోసం మొక్కుకున్నారు, ఎందుకోసం మొక్కుకున్నారు అనేది చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోయిన సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలి అని చెప్పి ఆవిడ ఆకాంక్షించి వేగులమ్మ అమ్మవారి గుడిలో మొక్కుకున్నారట. సో ఆ మొక్కు తీరడంతో అమ్మవారికి కానుకగా తన దగ్గర దాచుకున్న 27,000 రూపాయల పెన్షన్ డబ్బులతో ఒక గరక కొని అమ్మవారికి కానుకగా సమర్పించారట. ఇది తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనని ఇంటికి పిలిపించుకుని తన చేతులతో తానే స్వయంగా తనకి అన్నం వడ్డించి ఇద్దరు కలిసి లంచ్ చేసి దాని తర్వాత ఆవిడికి ఒక చీరతో సత్కరించారు. పైగా ఆవిడ పెన్షన్ డబ్బులతో 27,000 రూపాయలు దాచుకుని తన మీద చూపించిన ప్రేమాభిమానాల్ని గౌరవిస్తూ ఆయన కూడా తనకి ఆర్థిక సాయం చేయాలి అంటూ 50,000 రూపాయల నగదుని 50,000 రూపాయల చెక్ ని ఆవిడికి చేతిలో పెట్టారు. సో ఆ తర్వాత ఆయనే స్వయంగా కార్ దాకా వెళ్లి ఆవిడికి వీడ్కోలు చెప్పారు. సో ఇది చూసిన నెటిజన్స్ అంతా ద రియల్ పొలిటీషియన్ అండ్ ద రియల్ హీరో అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.